ఎస్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కేవి కృష్ణకిషోర్ సార్. సో డీన్ అడ్మిషన్స్ అండ్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ సార్తో మాట్లాడదాము. ఎటువంటి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి బట్ అన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. సో హలో సార్. హలో. సో ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. ఇంత వాల్యుబుల్ టైంలో కూడా మాకు టైం ఇచ్చారు. వెల్కమ్ టు ద యూనివర్సిటీ. థ్యాంక్ యూ సార్. అండ్ సార్ ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి స్టూడెంట్స్ వచ్చినప్పుడు ద మెయిన్ అండ్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అంటే అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఎన్నో డౌట్స్తో ఏం చదువుకోవాలి, నాకేది కరెక్ట్, నాకేది ఫిట్ అవుతుంది, ఇన్ని డౌట్స్ ఇంత కన్ఫ్యూజన్తో వస్తారు. చాలామంది క్లారిటీతో రావచ్చు, బట్ కన్ఫ్యూజన్తో వచ్చే వాళ్ళకు కూడా ఒక మెయిన్ డిపార్ట్మెంట్ అంటే అడ్మిషన్స్. సో అడ్మిషన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి కోర్సెస్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో ఎంత కేర్ తీసుకుంటారు సార్ స్టూడెంట్ పర్స్పెక్టివ్? ఈ యూనివర్సిటీలో అడ్మిషన్కి వచ్చిన వాళ్ళకి స్టూడెంట్స్కి 30 years సరిపడా కెరీర్. సో ఇంపార్టెంట్ అది. ఆ డెసిషన్ ఇంటర్మీడియట్ వరకు స్పెసిఫిక్గా ఏదో కోర్స్ చేస్తారు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వైడ్ చాయిస్ ఉంటుంది. సో వాళ్ళ ఆపర్చునిటీస్ అలాగే ఇక్కడ ఫెసిలిటీస్ ఏంటి అనేది వివరంగా చెప్తాము. బ్రాంచ్ వైజ్ కూడా ఎంతమంది ఎటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ఎన్ఐటీస్ ఐఐటీస్ నుంచి ఎటువంటి వాళ్ళు వచ్చి వర్క్ చేస్తున్నారు, ఏం ల్యాబ్స్ ఉన్నాయి, తర్వాత ఆపర్చునిటీస్ ఏమొస్తాయి, ప్లేస్మెంట్స్ ఏమొస్తాయి, సో హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, ఇవన్నీ వివరంగా చెప్పి సో వాళ్ళని ఒక 1 hour నుంచి 2 hours ఆలోచించుకుని ఆ తర్వాతే డెసిషన్ తీసుకోమంటాం. అంతేగాని రాగానే ఇమీడియట్గా జాయిన్ అయిపోమని ఆ టైప్ ఆఫ్ ఏమి ఉండదు. కంప్లీట్ కాంప్రహెన్సివ్ ఐడియా ఇచ్చి నాలెడ్జ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి దెన్ వాళ్ళని డెసిషన్ తీసుకోమంటాం. దానికి కౌన్సిలర్స్ ఉంటారు, ప్రతి బ్రాంచ్ వైజ్ కౌన్సిలర్స్ని పెట్టి సో వాళ్ళ దగ్గర వివరంగా అన్ని వివరాలు వాళ్ళకి చెప్పి ఆ తర్వాత డెసిషన్కి వస్తారు. ఓకే. పర్సనల్లీ నేనే సార్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అసలు ఏం చదవాలి అనేది కూడా తెలియకుండా ఒక ఫ్రెండ్ చెప్పింది కదా అని చెప్పి అదే గ్రూప్లో జాయిన్ అయ్యి తర్వాత దాన్ని బట్టి ఫర్దర్ వచ్చాను. బట్ నవడేస్ నిజంగా ఈ విజ్ఞాన్ యూనివర్సిటీ నుంచి అయితే నేను చాలా విన్నాను. స్టూడెంట్ వైజ్గా, పేరెంట్స్ వైజ్గా కూడా చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని. సో నాకు చెప్పండి సార్, ఫస్ట్లీ అకాడమిక్ ప్రోగ్రామ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. గుంటూరు క్యాంపస్ అలాగే హైదరాబాద్ క్యాంపస్. ఫస్ట్లీ హ్యాపీ థింగ్ సార్, అది హైదరాబాద్లో కూడా వచ్చింది. సో తెలంగాణ స్టేట్ నుంచి ఎవరైనా చదవాలన్నా ఏపీకి రావాలి, గుంటూరుకి రావాలనేది లేకుండా అక్కడ కూడా మనకి క్యాంపస్ ఉంది కాబట్టి సో ప్రతి క్యాంపస్కి స్పెసిఫికల్లీ ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, యూనిక్ ప్రోగ్రామ్స్? ఈ క్యాంపస్ 1997లో స్టార్ట్ చేసాం. 2009లో డీమ్డ్ యూనివర్సిటీ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 20 ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం. ప్రజెంట్గా 20 ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఈసీఈ, బిఎల్ఎస్ఐ డిజైన్, టెక్స్టైల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, అలా 20 ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ సంవత్సరం హైదరాబాద్లో ఒక 320 acres ఇంకో క్యాంపస్ పెట్టాము, ఆఫ్ క్యాంపస్. అక్కడ ఒక 8 ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసాము. సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్. సో రాబోయే సంవత్సరాల్లో మరికొన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఆ స్టార్ట్ చేయడం అనేది, ఆ కొత్త ప్రోగ్రామ్స్ని తీసుకురావడం అనేది డిపెండ్స్ ఆన్ అంటే దేన్ని ఫోకస్లో పెట్టుకుని ఉంటుంది సార్? ఇండస్ట్రీ ట్రెండ్స్, ఇండస్ట్రీ ట్రెండ్స్, వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చే ఆపర్చునిటీస్, అలాగే లోకల్గా కూడా అప్కమింగ్ ప్రజెంట్గా డిమాండ్ ఉండకపోవచ్చు కానీ నెక్స్ట్ 5 yearsలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ చుట్టుపక్కల అంతా కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా టెక్స్టైల్ అనేది అవగాహన లేదు పేరెంట్స్కి. సో మేము మటుకి టెక్స్టైల్ అతి కష్టం మీద అయినా సరే రన్ చేస్తున్నాము మంచి ఫ్యాకల్టీని పెట్టి. సో ఒక రాబోయే సంవత్సరాలు టెక్స్టైల్, ఫుడ్ టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేజర్గా ఫుడ్ మీద, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన స్టేట్స్ కాబట్టి చాలా ఇన్నోవేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. సో వాటి మీద కూడా మేము ఫోకస్ చేసి రన్ చేస్తున్నాం, ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని. ఓకే. సో అంటే ఒక 5 yearsలో ఏం కంపెనీస్ వస్తాయి, సో దానికి తగ్గట్లు ఎంప్లాయ్మెంట్ కుదిరేలాగా స్టూడెంట్స్ని తయారు చేయడం అనేది నిజంగా డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఇనిషియేషన్ అనుకోవచ్చు సార్. సో ఇన్ దట్ వే మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఏఐ అంటున్నారు, మెషిన్ లెర్నింగ్ అంటున్నారు, సో ఫర్దర్ అంతా ఇదే నడుస్తుంది, ఇదే ట్రెండ్ అంటున్నారు. ఎవ్రీ ఇయర్ ట్రెండ్స్ మారుతూ ఉంటాయా సార్, లేదంటే ఎలా ఉంటుంది అసలు ఇది? ఈ ఏఐఎంఎల్, ఈ ట్రెండ్స్ అనేది అన్ని బ్రాంచ్లో ఒక భాగం అయిపోయినాయి. ఒకప్పుడైతే కనుక అది సెపరేట్గా చూసేవారు. ఇప్పుడు అగ్రికల్చర్లో కూడా ప్రెసిషన్ అగ్రికల్చర్ వచ్చింది, మెకానికల్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ వచ్చింది, ఎలక్ట్రికల్లో స్మార్ట్ లైటింగ్, స్మార్ట్ ఎనర్జీ, స్మార్ట్ వచ్చినాయి, బిల్డింగ్స్, సివిల్లో కూడా స్మార్ట్ బిల్డింగ్స్, స్మార్ట్ రోడ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. అలా ప్రతి ఒక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో కూడా ఇది కామన్ అయిపోయింది. ఇది లేని ఏఎంఎల్ లేనిది ఊహించలేము. అందుకని మా దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా
వాటిని ఇంక్లూడ్ చేసి ఏఎంఎల్ అనే అప్లికేషన్స్లో కూడా ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా ఇంక్లూడ్ చేసాం. అది 4-5 ఏళ్ల క్రితమే బిగిన్ చేసాం, మేము కొత్తగా బిగిన్ చేయాల. దానికి తగ్గట్టుగానే మేము సిలబస్లో ఇది చేసి దానికి తగ్గ ల్యాబ్స్ అన్నీ కూడా డెవలప్ చేసి ఎక్స్పర్ట్స్ని డెవలప్ చేసి నేషనల్గా ఇంటర్నేషనల్గా కూడా వాళ్ళని పంపించి ఎక్స్పోజర్ పెంచి ఇండస్ట్రీస్ వాళ్ళని చాలామందిని పిలిచి ఈ రెడీగా ఇవన్నీ చేసి ఉంచాం మేము. సో పిల్లలకి చాలా నాలెడ్జ్ గ్యాప్ లేకుండా, ఇండస్ట్రీకి మాకు గ్యాప్ లేకుండా వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ని మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అందువలన మా ప్లేస్మెంట్స్ 85% ఉంటున్నాయి. 15% హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. 85% స్టూడెంట్స్ ఇక్కడే ప్లేస్ అయిపోతారు మా దగ్గర. సో లాస్ట్ 2 years రిసెషన్ మూలంగా చాలా లోగా ఉన్నాయి అన్ని కాలేజీల్లో, బట్ మా దగ్గర మటుకి 80% అయినాయి. గ్రేట్ సార్. అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళకి సంబంధించి మనకి ఆ ఫారెన్ యూనివర్సిటీస్కి సంబంధించి ఏమన్నా ఉంటుందా సార్ మన సైడ్ నుంచి పంపడానికి కానివ్వండి? ఫారిన్ యూనివర్సిటీలో మేజర్గా చూసేది వాళ్ళు రీసెర్చ్లో వాళ్ళకి ఏమైనా ఉందా, అక్కడ ఉంది ఆపర్చునిటీస్, రీసెర్చ్ అసిస్టెంట్ కానీ టీచింగ్ అసిస్టెంట్ కానీ అటువంటివి ఉంటాయి. అలా అటువంటి ఆపర్చునిటీస్ వస్తేనే వాళ్ళు తక్కువ ఖర్చుతో చదవగలరు. సో దానికోసం మేము ఇక్కడ 3rd year ఫైనల్ ఇయర్లో పిల్లలందరి చేత కూడా రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయిస్తాం అనమాట. సో రీసెర్చ్ అసిస్టెంట్స్ వస్తుంది. ల్యాబుల్లో కూడా మేము ఈ స్టూడెంట్స్ని 3rd year ఫైనల్ ఇయర్ వాళ్ళని అసిస్టెంట్స్గా ఇక్కడే యూజ్ చేస్తాం. పెయిడ్ మేము కూడా ప్రిపరేషన్ ఇక్కడే చేసి ఉంచుతాం. దాని మూలంగా వాళ్ళకి అక్కడికి వెళ్ళినా కూడా అదే కంటిన్యూ చేయగలుగుతారు. సో తక్కువ ఖర్చుతోనే వాళ్ళు చేయగలరు ఆ స్కాలర్షిప్స్ మూలంగా. అదొకటి చేస్తున్నాం మేము. సో పర్సనల్లీ మీ మోటో అంటే ఏం చెప్తారు సార్? మీ మోటివ్ ఏంటి? ఏది తీసుకుని ఏ బ్రాంచ్ తీసుకున్నా ఆ ఫ్యాషన్తో హానెస్ట్గా డెడికేటెడ్గా కష్టపడితే ఎంత హైట్స్కైనా రీచ్ అవ్వచ్చు. సో ఒక సామాన్య ఎంప్లాయీగా టీసీఎస్లో చంద్రశేఖర్ గారు జాయిన్ అయ్యి ఇప్పుడు టాటా గ్రూప్కే చైర్మన్ అయ్యారు. ఓన్లీ ఎంసీఏ గ్రాడ్యుయేట్, బట్ ఆ లెవెల్కి రీచ్ అయ్యారు. మా ఆబ్జెక్టివ్ కూడా అదే. మేము చుట్టుపక్కల ఉండే స్టూడెంట్స్, అలాగే విలేజర్స్, రైతు బిడ్డలు వాళ్ళు వచ్చి జాయిన్ అయినా మేము వాళ్ళ లైఫ్ కెరీర్ చేంజ్గా ఆలోచిస్తాం. కానీ ఏదో జాయిన్ అయ్యాడు వెళ్ళిపోయాడని కాకుండా ఒక జీవితం చేంజ్ చేసే ఆపర్చునిటీగా ఫీల్ అవుతాం మేము అందరం కూడా. ఆ స్టూడెంట్స్ని 90% పాస్ అవుతాం ఇంపార్టెంట్ కాదు, ఆ 10% కూడా మాకు ఏమయ్యారు, వాళ్ళు ఎలా ఇంప్రూవ్ అవ్వరు, ప్రతి ఒక్కరిని కూడా మేము ఫాలో చేస్తాం. అదే మా యొక్క ప్రత్యేకత ఈ యూనివర్సిటీలో. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆకాశమే హద్దు, ఇంకా మధ్యలో ఇంకా ఏం లేదు. సో సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కోకొల్లలో ఆపర్చునిటీస్ ఉంటాయి విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీలో చదివితే డెఫినెట్గా. సో ఫ్యాకల్టీ కూడా, అడ్మిషన్ డీన్స్ కూడా ఇంత స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉన్నారు అంటే డెఫినెట్గా వాళ్ళకి చాలా హ్యాపీ ఉంటుంది. రైతు బిడ్డలంటే ఆబ్వియస్లీ వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. సో అదర్ పాష్ వాళ్ళని చూసినా సరే కొంచెం ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఇన్ దట్ వే మీరు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అనుకుంటా, ఫ్యాకల్టీ అండ్ ఎవ్రీథింగ్ సార్. అవును, నేను జాయిన్ అయినప్పుడు వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా లోకల్ వాళ్ళ స్టూడెంట్స్ వచ్చినా సరే వాళ్ళకి ఒక ఇన్హిబిషన్ ఉంటుంది. అది పోవడం కోసం క్రేమ్ బ్రిడ్జి అసోసియేషన్తో ఇంగ్లీష్లో కూడా మేము సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఇస్తాం 1st year 3rd year. సో టీమ్ వర్క్, గ్రూప్ యాక్టివిటీస్, అలాగే సోషల్ యాక్టివిటీస్ అన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద కరికులంలోనే ఉంటాయి. సో వాళ్ళందరికీ కూడా అవన్నీ ఓవర్కమ్ అవుతారు మేజర్గా. సో అది కూడా మా సక్సెస్కి ప్రధాన కారణం. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ ఎక్స్పీరియన్స్, మీ లీడర్షిప్లో ఎంతోమంది స్టూడెంట్స్ ఇలానే ఎన్నో అచీవ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.